ఖమ్మం జిల్లా వేంసూరులో తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ అన్నారు. వేంసూరు మండలం వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ వాసులకు మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ మహిళా సమాఖ్య NFIW ఆధ్వర్యంలో వేంసూరులో ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ మండల కేంద్రంలో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వాసులు నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందని అధికారులు దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం లేకపోయింది. అందుకే సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో సిపిఐ వేంసూరు కార్యదర్శి SK లాల్ సాహెబ్, ప్రగతి నగర శాఖ కార్యదర్శి మారయ్య, రైతు సంఘం నాయకులు నారాయణరావు, SK లాలు, రమణ, బి శ్రీలత మాధవి, SK బాజీ, కృష్ణకుమారి, SK మున్ని, సైదు రహిమ్మ మరియు రాజేశ్వరరావు, రామ్ ప్రసాద్, వెంకటేశ్వరరావు, రాము, లక్ష్మి, వెంకటమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సంబంధించి ఊళ్ళో కొన్ని పోతున్నారు. వాటిని కూడా పరిశీలన చేసి తొందరలోనే రోడ్లు వచ్చినట్టు చూస్తామని చెప్తున్నారు. డ్రైనేజీలు కూడా MDOకి రాసి ఉపాధి హామీ పథకం ద్వారా రాపిస్తామని చెప్తున్నారు. కాబట్టి మీకు చెప్పే మాట ఏంటంటే, మీ అందరూ చెప్పే మాట ఏంటంటే, ఏదో సార్ చెప్పారు ఇక అయిపోయింది అనుకుంటే కూడా పొరపాటే. మనం రోడ్డు కూడా అడిగాము, ఆ రోడ్డు కూడా సగం లెక్కేసిందని చెప్పారు. దాన్ని కూడా పరిశీలన చేస్తామని చెప్పారు. మన సమస్యల పరిష్కారానికి మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు సార్ మనకి సమాధానం చెప్పారు. అవసరమైతే మళ్ళీ రావాలి. అవసరమైతే ఇప్పుడు పట్టాలకు సంబంధించి సొత్తుపల్లిలో ఇచ్చారు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ సార్ ఏమన్నా నామ్స్ ఏమంటున్నారు, అవసరమైతే మనం RDO గారిని కూడా కనుక్కుందాం. కల్లూరు RDO గారితో మాట్లాడి మనకి ఆ పట్టాలు ఎట్లా వస్తాయి ఏంటనేది కూడా మనం పరిశీలన చేద్దాం. అవసరమైతే ఒకసారి RDO ఆఫీస్ కూడా పోయొద్దాం. మీకు చెప్పే మాట ఏంటంటే, మనం అందరం కూడా ఐక్యంగా కదిలి ఏ పనికైనా పోరాటానికి పోతే సమస్య పరిష్కారం అయ్యింది అనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి మీకు ఎప్పుడు మేము అండగా ఉండి పోరాటాన్ని ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, మన భూమ గారు చెప్పారు ఏంటంటే రాళ్ళు వేసేది. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గర మనం అందరం మా ఇళ్లలో రాళ్ళు వేసి ఆడపిల్లగాళ్ళు ఉన్నప్పుడు వచ్చి అగాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఎస్ఐ గారితో నేను మాట్లాడతాం. మీరు అందరూ రాండి, ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గర పోదాం. ఓకేనా?